సీఎం అని మేమందరం చాలా సంతోషపడ్డాం, నిరుద్యోగుల సీఎం అని ఇంకా సంతోషపడ్డాం. కానీ తర్వాత ప్రెస్ మీట్లో నేను గుంపు మేస్తిరినన్ను. నిజంగా నీకు గుంపు మేస్తిరుకున్న లక్షణాలే ఉన్నాయన్న. ఈ గుంపులో కూడా దిమాగ్ లేనివాడు వచ్చి నీకు లీగల్ ఇష్యూస్ అని చెప్పిండు. ఏ పోషడికే కాదు చెప్పిండో ఇట్టనే అంటున్నాం, మాకు కడుపు కావాలంటున్నాం. ఏ పోషడికే కాదు లీగల్ ఇష్యూస్ అన్నాడో ఆ లీగల్ ఇష్యూస్ ఏందో చెప్పాలి. ఉట్టిగా వేగ్గా లీగల్ ఇష్యూస్ వస్తాయంటే ఏంటి ఆ లీగల్ ఇష్యూస్? ఇవాళ ఎంతమంది జడ్జీలు ఉన్నారు, ఎంతమంది రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు, ఎవరికి లేని లీగల్ ఇష్యూస్ ఎట్టొస్తున్నాయి? ఫస్ట్ నుండి చెప్తున్నాం, లీగల్ ఇష్యూస్ అని చెప్పేది ఓన్లీ బల్మూరు వెంకట్ ఒక్కడే. ఆ బల్మూరు వెంకట్ చెప్పిన నీ కాడికి వాళ్ళు వచ్చినా లెవెల్ వాళ్ళు వచ్చినా కూడా మాకు తెలుసు. వాళ్ళందరికీ చాలా మందికి పదవులు రాలేదు, నీకు ఎదిరించి చెప్పలేరు, నిన్ను అన్న ఇది చేస్తే కరెక్ట్ అని చెప్పలేరు. అందుకు భయపడి చెప్పలేకపోయేసరికి గంగెద్దు గంగిరెద్దు ఇట్టని ఇట్లా అంటే ఏదైతే గంగెట్ల ఆటకాడు ఇట్టిట్టే తలకాయ ఉంటుందో అట్లా ఊపిరి నీ దగ్గర అంతే. ఇవాళ లీగల్ ఇష్యూస్ అంటున్నాగా, మాకు నిరుద్యోగులకు ఎలాంటి రాజకీయం లేదు. అయ్యాల బీఆర్ఎస్ వాడు మోసం చేస్తే కాంగ్రెస్ వాడి కాడికి వచ్చినాం, నీ బస్ యాత్ర చేసినాం, గెలిపించినాం. ఈరోజు మాకు నష్టం జరుగుతుంది. ఖచ్చితంగా ఎల్లుండి కేసీఆర్ అపాయింట్మెంట్ తీసుకుంటాం. ఆయన 2016లో 400 పైచీలకు పోస్టులు ఇస్తే మేము ఈ సరిపోవని అంటే సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి దాదాపు 700 పోస్టులు పెంచిండు. కేసీఆర్ దగ్గరికి పోయి ఏ లీగల్ ఇష్యూస్ వస్తాయో అవి వచ్చినాయి, మరి ఎట్లా వస్తాయి సార్, వాటిని రిజాల్వ్ చేయాలని కేసీఆర్ సార్ కోరుకుంటాం. ఇక్కడ మళ్ళీ మీరు రాజకీయం చేయొద్దు, దయచేసి చెప్తున్నా. నేను నీ గురించి బస్ యాత్ర చేసిన వాళ్ళనే మీ కాంగ్రెస్ వాళ్ళ కన్నా ఎక్కువ బీఆర్ఎస్ వాళ్ళ బట్టలు కూడా వీకినాను. సూర్యాపేట నియోజకవర్గంలో వాళ్ళు పోస్టులు అమ్ముకున్న కారణమైనా ఎక్కడైనా స్థానికంగా జరిగిన సమస్యలపైన, ఉష్క దందాలపైన ఈరోజు కాంగ్రెస్ అని ఇప్పుడు కన్నులు కప్పుకొని తొడలు కొట్టేటోళ్ళు, మిస్సాలను దువ్వేటోళ్ళను, నెత్తులు దువ్వేటోళ్ళను, ఈరోజు ఎగిరి గంగెత్తులు లెక్క ఎగిరేటోళ్ళ కన్నా ఎక్కువ కష్టపడ్డాను నేను. అంత నా అటెంప్ట్ మర్డర్ 2 జరిగిన తట్టుకున్నానే. మీకు సవాల్ ఇస్తున్నా, ఎవరన్నా లీగల్ ఇష్యూస్ అండర్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడదాం. అది అయ్యేంత వరకు కూడా మీరు కనుక అవాకు చవాకులు పేలితే ఏ బాగోదు. ఖబర్దార్, ఏ లీగల్ ఇష్యూస్ వస్తాయో అవి ఓపెన్ డిబేట్లోకి తీసుకురావాలి, పేపర్లో మీరు పబ్లిష్ చేయాలి, లేకుంటే మీ సోషల్ మీడియా వేదిక మీద అవి పెన్ను పేపర్ పెట్టి రాసి పెట్టాలి. కానీ కుక్కలు బతుకున్నట్టే ఓడిపడతారు లీగల్ ఇష్యూస్ అని మొత్తుకునే మాత్రం ఉరికిచ్చిదంటాం. ఖబర్దార్, ఏమనుకుంటారో ఊరికే వేగంగా మాట్లాడతారా? మాకు తెలియలేదు, సోయలేక మిమ్మల్ని అడుగుతున్నావా? ఏది పడితే అది ఎవరు లేడని. ఖబర్దార్, ఖచ్చితంగా నిరుద్యోగులు అందరం కూడా కేసీఆర్ దగ్గరికి పోతున్నాం. కేసీఆర్ని ఇష్యూలో ఇన్వాల్వ్ చేస్తాం. కేసీఆర్ న్యాయ చిక్కులు ఏమవుతున్నాయో ఆయన